ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో మరణించారు. 18 రోజుల నిర్విరామ యుద్ధంలో కౌరవులలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులు 5గురు, కృష్ణుడు, సాత్యకి మిగిలారు. ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ మీద ఉన్న భీష్మ పితామహుడు ధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలంలో దివ్యలోకాలు చేరాడు. కానీ జరిగిన సంగ్రామంలో ఎందరో ఆత్మీయులు మరణించారనే బాధ ధర్మరాజు మనసుని కలిచివేస్తుంది. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా విద్వాంసుల సలహా మేరకు అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టాడు. దేశాల నుండి ఎందరో చక్రవర్తులు, విద్వాంసులు వచ్చారు. లక్షలాది ప్రజలు ఈ యాగం తిలకించడానికి వస్తున్నారు. జరిగే మహా అశ్వమేధ యాగాన్ని చూడడానికి వచ్చిన వారికి వస్త్రదానం, అన్నదానం మరియు యోగ్యులైన వారికి మణిరత్నాలు దానం చేస్తున్నాడు. అలా ధర్మరాజు చేసిన దానాన్ని, యాగాన్ని చూసి ఆనందించిన దేవతలు పూలవర్షాన్ని కురిపించారు. అలా అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఒక ముంగీస వచ్చింది. ఆ ముంగీసను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ముంగీస సగభాగం బంగారపు రంగులో, రెండవ భాగం మామూలుగా ఉంది. అప్పుడు ముంగీస, దేవతలు కూడా అభినందించేంత యాగమా ఇది? సక్తుప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగంలో జరిగిన దానం ఏమాత్రం గొప్పది కాదు అంది. అందరూ తెల్లబోయి, ఎవరా మహానీయుడు, ఏమిటాయన కదా అని అడుగగా, పొల్లుపోకుండా చెప్తాను వినండి అని ఇలా చెప్పింది ముంగీస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో పూర్వం సక్తుప్రస్తుడనే మహానీయుడు అతని కుటుంబంతో కలిసి ఉండేవాడు. సక్తుప్రస్తుడికి ఒకే ఒక పుత్రుడుండేవాడు. అతడికి వివాహం అయ్యింది. అలా భార్య, బిడ్డ, కోడలితో కలిసి ఆనందంగా కామక్రోధాలను విడిచి తపస్సు చేసుకుంటూ జీవించేవారు. ఏ పూట కాపూట అక్కడి చేలో దొరికే ధాన్యాన్ని తీసుకుని వాటిని వండుకొని తినేవారు. అలా ఒకరోజు వారు తినడానికి అన్నీ సిద్ధం చేసుకొని వండిన ఆహారాన్ని నలుగురు సమానంగా పంచుకున్నారు. ఆహారాన్ని తినబోతున్నటువంటి సమయంలో ఒక పేద వృద్ధుడు దానం చేయమని వచ్చాడు. ఆ వృద్ధుడు చూడటానికి కళ్ళు లోపలికి పోయి బక్కచిక్కి ఉన్నాడు. ఆకలిగా ఉంది అంటూ అలమటిస్తున్నాడు. అతనిని సాదరంగా ఆహ్వానించి, మా ఆతిథ్యం స్వీకరించండి అంటూ తన ఆహార భాగాన్ని ఆ వృద్ధుడికి సమర్పించాడు సక్తుప్రస్తుడు. అతను త్వరగా దాన్ని ఆరగించి, ఇంకా ఆకలిగా ఉంది అనడంతో సక్తుప్రస్తుడి భార్య తన వంతు ఆహారాన్ని సమర్పించింది. అయినా అతని ఆకలి తీరకపోవడంతో కొడుకు, కోడలు తమ భాగాన్ని కూడా సమర్పించారు. అప్పుడు ఆ వృద్ధుడు ఆహారాన్ని అంతా ఆరగించి ఆనందంతో, ఆకలితో అలమటించే ప్రాణికి పిడికెడు అన్నం పెట్టడం కంటే ఏ దానమూ అంత గొప్పది కాదు. మీరు ఆకలితో ఉండి కూడా నాకు అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు, మీకు శుభం కలుగుగాక అని దీవించి మాయమయ్యాడు ఆ వృద్ధుడు. అంతలో ఒక దేవ విమానం వచ్చింది. వారందరూ అందులో ఎక్కి ఆనందంగా స్వర్గానికి చేరారు. ఇదంతా చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. అలా అతిథి పాదాలు తాకిన నీటి తేమ నా శరీరంలోని సగభాగం తడవడంతో అది బంగారు రంగులోకి మారింది. దానం అంటే అది. అనంతరం ఎన్నో దాన ధర్మాలు జరిగే ప్రదేశాలు తిరిగిన ఈ రెండవ ప్రక్క భాగం మాత్రం అలానే ఉండిపోయింది. ఆకలి అన్నవాడికి గుప్పెడు అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తే వచ్చే సంతోషం ఇంకా ఏ కార్యాలలో రాదు. ఈ ధర్మరాజు జరిపిస్తున్న యాగం కూడా అంతే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ముంగీస.